అయోధ్యలో ఒక ప్రశాంతమైన ఉదయం. శ్రీరాముని రాజభవనం శాంతి, ప్రేమతో నిండి ఉంది. ఆ గృహంలో సీతమ్మ అద్దం ముందు నిలబడి నెమ్మదిగా తన నుదుటిపై ఎర్రని సింధూరం పెట్టుకుంటోంది. అదే సమయంలో అక్కడే నిలబడి ఉన్న హనుమంతుడు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికి ఆయన నెమ్మదిగా అడిగాడు, అమ్మా, మీరు రోజూ ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? సీతమ్మ చిరునవ్వుతో అమ్మలా ప్రేమగా అంది, హనుమా, ఈ సింధూరం నా భక్తి. ఇది శ్రీరాముని క్షేమం కోసం పెట్టే ప్రార్థన. ఆ మాటలు హనుమంతుని హృదయంలో లోతుగా నాటుకుపోయాయి. ఇంత చిన్న సింధూరం ప్రభువుకి రక్షణ ఇస్తే అని ఆలోచించాడు. ఆ క్షణంలో హనుమంతుడు ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అందరూ చూస్తుండగానే హనుమంతుడు తిరిగి వచ్చాడు. కాని ఈసారి అతను మారిపోయాడు. శ్రీరాముడు చిరునవ్వుతో అడిగాడు, హనుమంతా, ఇదేమిటి? హనుమంత ఇది ఏమిటి? అప్పుడు హనుమంతుడు చిన్నపిల్లలా చిరునవ్వుతో ఇలా అన్నాడు, అమ్మ పెట్టే చిన్న సింధూరం మీకు రక్షణ ఇస్తే ప్రభూ, నేను నా శరీరమంతా మీకు అర్పించాను. ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ రక్షణ వస్తుంది కదా. ఆ మాటలు విన్న క్షణంలో శ్రీరాముని కళ్ళు నిండిపోయాయి. ఆయన ఒక్క అడుగు ముందుకు వేసి హనుమంతుడిని గట్టిగా ఒడిలోకి తీసుకున్నాడు. హనుమంతా, ఇలాంటి భక్తి లోకంలో ఎక్కడా లేదు. నువ్వే భక్తికి రూపం. ఆ రోజు సింధూరం ఒక అలంకారం కాదు, భక్తి అర్పణగా మారింది. భక్తి అంటే ఎంత తెలుసుకోవడం కాదు, ఎంత అర్పించగలగడం. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.